బీసీ కమ్యూనిటీకి 40 లక్షల ఇళ్ళు కట్టించినటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు కట్టించాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు. నువ్వు బీసీల కోసం బీసీల పార్టీ అని చెప్పేటువంటి నువ్వు బీసీలు ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఎక్కువగా ఉంటే వాళ్ళ కోసం నువ్వేమి చేసావని అడుగుతున్నా. దొంగ మాటలు, 420 మాటలు, అబద్ధాలు. వాళ్ళ పిల్లల చదువులకు నువ్వేమిచ్చావు? వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే నువ్వేమిచ్చావు? వాళ్ళ వృత్తిగా పరంగా చేసుకోవడానికి నువ్వేమిచ్చావు? వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకొచ్చావు? నువ్వు ఏమన్నా చేసావు? వాళ్ళకి గాలి వదిలేసావు. ఎన్టీ రామారావుకి ఎలా అయితే వెన్నుపోటు పొడిచావో ఆ రోజు ఎన్టీ రామారావు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు, వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబు, వీడు నాకు వెన్నుపోటు పొడిచాడు, మీ అందరూ కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు కోటేస్తే వాళ్ళని నట్టేటను ముంచినటువంటి దొంగ ఈ 420 చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ అయిపోయాడు. ఈరోజు ఈ పప్పుగాడి పనికి మాలిన వెధవ కోసం ఇంకో ఎన్టీఆర్ని సంకనాకిచ్చేటువంటి కార్యక్రమం పెట్టాడు. సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్లు బెదిరించాడు సినిమాలు చేయొద్దని చెప్పి, ఎవరిని సినిమాలు ఆడనివద్దని చెప్పి, సినిమాలు చూడొద్దని చెప్పి మొత్తం ప్రచారం చేశాడు. వీడు పెట్టినటువంటి పోకోడి మీటింగ్కి అతను రాలేదని చెప్పి అతని తల్లిని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే తన భార్యనంటే అనకుండానే ఎక్కెక్కి ఏడ్చాడు. సిగ్గులేనటువంటి వెధవ వీడు. వీడి భార్య, వీడి కోడలు, వీడి పిల్లలే ఆడవారా? ఎన్టీ రామారావు కోడలు హరికృష్ణ గారి భార్య ఎన్టీఆర్ తల్లి ఆడదు కదా? టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా? ఈ సిగ్గులేనటువంటి వెధవ మేము అనకుండానే ఎక్కెక్కి ఏడ్చినటువంటి ఈ వెధవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తారా? బీసీలు వెన్నుముక్క అని చెప్పి ఈరోజు బీసీలో నీకు ఓటేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబానికి గాలికి వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసి కనీసం వాళ్ళ బొమ్మ పెట్టకుండా వాళ్ళ ఎన్టీఆర్ బొమ్మ పెట్టలా. బాలయ్య నీయని కల తిరుగుతున్నాడుగా, బాలయ్య నీకే సపోర్ట్ చేస్తున్నాడుగా. ఆ లోకేష్ గారి బొమ్మ దేనికి? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి ఆ వెధవ బొమ్మ ఎందుకు? నీ కొడుకనే? ఎన్టీ రామారావు కొడుకు 2 సార్లు హిందూపూర్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచాడు, ఆయన బొమ్మ ఎందుకు పెట్టలా? నువ్వు మహానా డయాస్ మీద ఎన్టీ రామారావు పక్కన నీ బొమ్మ, నీ కొడుకు బొమ్మ పెట్టుకున్నావు. వాడు ఎమ్మెల్యే కూడా గెలవలా, ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఇక్కడ మంగళగిరిలో. బాలయ్య 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు, అతను బొమ్మ ఎందుకు పెట్టలా?